ప్రియ భగవద్బంధువులారా, వైశాఖ మాసం వచ్చిన తర్వాత 3వ రోజున అక్షయ తృతీయ రావడం జరుగుతుంది. ఆ అక్షయ తృతీయ రోజున ఈ కాలంలో అంతా కూడా బంగారం లేదా వెండి అవన్నీ కూడా కొంటే మంచిగా ఉంటుందనే ఆలోచనతో ఉంటున్నారు. కానీ విశేషంగా మామిడి పండ్లు, అలాగే ఏదైనా దాన కార్యక్రమాన్ని ధర్మం చేయడం లేదా ఎవరికైనా దానం చేయడము, మట్టి పాత్రలో తీర్థం నింపి ఇవ్వడం, అలాగే మామిడి పండ్లు, విసనకర్ర అవన్నీ కూడా దానం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తే అక్షయం అంటే ఈ రోజున చేసిన దానానికి విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే గంగా తీరంలో దానము జపము చేయడం కానీ అక్షయ తృతీయ రోజున ఏది చేసినా కూడా అన్ని శుభ ఫలితాలను మనకి ఇస్తుంది. దానికోసం ఈ అక్షయ తృతీయ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం.